సమాజంలో అన్యాయాలు జరిగితే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా లాంటిలో ఈ కోర్టులు కూడా ఒకటి. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి మీ కోర్టులు మెట్లెక్కుతారు. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అలా చూడాలని ఒక గవర్నర్కి 2 సలహాదారులను పెట్టి రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 2 రాష్ట్రాలుగా విభజించారు. ఎక్కడా కూడా చిన్న పాయింట్ కులాలను విభజించండి, కులాలను తీసేయండి, లేకపోతే ఈ కులం అక్కడ ఉంది, ఈ కులం ఇక్కడ ఉండాలనేది ఎక్కడా లేకపోయినా కూడా చెయ్యకూడని నేరం చేసింది గత ప్రభుత్వం. అయినా కానీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని, ముఖ్యమంత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు. అందరి దగ్గర మోసపోయారు 26+1 కులాలు. కానీ రాజ్యాంగబద్ధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్, ఇది న్యాయబద్ధమైన చర్య అంటారా ప్రసాద్ గారు? ఒక జడ్జిగా చెప్పండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే సార్, దాదాపుగా 70-80 ఏళ్ల పైబడి ఈ 26 కులాలు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ అనుభవిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇవి రావడం కూడా అనేక పోరాటాల నేపథ్యం ఉంది. ఈ కులాలని ఇక్కడ ఈ స్టేటస్ అనుభవించడానికి కానీ, ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ పొందడానికి కానీ చాలా మంది పెద్దలందరూ పోరాడి, కోతుల చిన్న గారు, మిగతా పెద్దలు అందరూ పోరాట ఫలితమే ఇది జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక పర్టికులర్ కులాన్ని ఉంచాలా తీసేయాలా అని చేసే ముందు ఎవరైతే ఈ అఫెక్టెడ్ పర్సన్స్ అని అంటాం, అంటే ఏ వర్గానికి అయితే అన్యాయం జరుగుతుందో, తీసేయబడుతున్నారో వాళ్ళకి నోటీస్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళ అబ్జెక్షన్స్ అవి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చి ఆ తర్వాత ఉంచాలా తీసేయాలా నోటీస్ అనేది తీయటం కూడా ఎట్లా అంటే, ఈ కులాన్ని ఉంచాలా తీసేయాలా అనేది ఇట్ ఈస్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది బీసీ కమిషన్. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కి పంపించి, ఇదిగో ఈ పలానా కులాలు 26 కులాలు అయితే 26, 27 అయితే 27 వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించిన వాళ్ళు కాదు కాబట్టి మేము తీసేయాలని అనుకుంటున్నాము, వీళ్ళు ఉంచాలా తీసేయాలని చెప్పేసి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అడగాలి. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అడిగిన తర్వాత వాళ్ళకు సమగ్ర సర్వే జరపాలి దాని మీద. అంటే ఒక సర్వే లాంటిది జరిపి ఎంక్వైరీ చేసి దానికి ఒక ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ నోటీస్ అంటూ ఇచ్చి, ఇలాగా మీకు ఈ కులాలు ఇక్కడ లేవు, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసేయాలనుకుంటున్నాము అని మన అబ్జెక్షన్స్ అవి కూడా కాల్ఫర్ చేయాలి. కాల్ఫర్ చేసి మన అబ్జెక్షన్స్ అవి కూడా కన్సిడరేషన్లో తీసుకొని అప్పుడు ఒక నివేదిక ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. పంపిన తర్వాత ప్రభుత్వం క్యాబినెట్లోనూ దాంట్లో చర్చించి అప్పుడు ఉంచాలా తీసేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్ఫార్చునేట్ గా ఏంటండి ఇక్కడ జరిగింది ఒక కుట్రపూరితంగా జరిగింది అని అయితే నాకైతే అనిపిస్తుంది సత్యనారాయణ గారు. ఎలాగంటే ఒక్క నిమిషం ఉంటుంది, టైం ఇవ్వాలి మీరు. ఇది ఎలా జరిగిందంటే, నేను కులాన్ని తీసేయాలన్నా ఉంచాలన్నా మీకు ఒక ప్రాసెస్ చెప్పాను. అలా కాకుండా ఇది ఎలా జరిగిందంటే, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మెంబర్ సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూర్చొని 31/7/2014 వీళ్ళిద్దరి మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఈ డేట్ నోట్ చేసుకోండి దయచేసి. 31/7/2014 నాడు ఒక మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరు కూడా బోత్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్. ఎవరిద్దరునండి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బీసీ కమిషన్ అండ్ దిస్ మెంబర్ సెక్రటరీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. సార్, వీళ్ళిద్దరి మధ్య ఒక మీటింగ్ జరిగింది. 31/7/2014 ఒక మీటింగ్ జరిగింది. ప్రసాద్ గారు మీ లైటింగ్ మీ ఫేస్ కొద్ది విజిబిలిటీ తక్కువ ఉంది, ఒక్కసారి లైట్ చెక్ చేసుకోండి. ఓకే, రైట్ క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్ ప్లీజ్. ఓకే, రైట్. అయితే సార్ చెప్పండి. ఒక్క నిమిషం. అయితే ఈ మీటింగ్ లో సార్ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడ తెలంగాణలో సంబంధించిన బీసీ కమిషన్ మన బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ పంపని మామూలుగా వరల్గా అడిగాడు.
Sir. అడిగితే ఈయన అడిగిన తర్వాత ఇది జరిగింది 31/7/2014. Yes. ఈయన 1/8/2014 లిస్ట్ పంపించాడండి. ఏమి వెరీ లిస్ట్ నెక్స్ట్ డే. ఏమి లిస్ట్ అది? తెలంగాణలో ఉన్న కులాలివి, తెలంగాణలో లేని కులాలివనా? అప్పటికి 138 కులాలు ఉన్నాయండి తెలంగాణలో. ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఉమ్మడి ఏపీ. వెనుకబడిన వర్గాలు అయితే ఎవరైతున్నారు 138 కులాలు ఉన్నాయి ఆ లిస్ట్ లో. దట్ ఈస్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఓన్లీ తెలంగాణ. ఎస్, రైట్. అంటే అప్పుడు 138 ఎరస్ట్రైల్ ఆంధ్రప్రదేశ్ ఎస్, ఎస్, రాష్ట్రం విభజన జరగక ముందు ఉన్న 138 కులాలు. ఎస్, ఎస్. ఈయన ఇంత ఓవరాల్ గా జరిగిన డిస్కషన్ నేను చెప్తుంటా. నేను అది చెప్తున్నది రికార్డ్ బేస్ చేసుకుని చెప్తున్నా. Yes, yes. పేపర్ విత్ మీ. చెప్పండి, చెప్పండి. దగ్గర ఒక పేపర్ ఉంది. Okay, బేస్ చేసుకుని చెప్తున్నా. చెప్పండి, చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీసీ కులాల లిస్టు పంపని ఆయన అడిగితే ఆయన ఏం చేశాడంటే మరి మరుసటి రోజే 1/8/2014 ఇమ్మీడియట్ గా అతను ఒక లిస్ట్ కూడా పంపించాడు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఏమని? ఇందులో తెలంగాణలో 112 కులాలు మాత్రమే ఉన్నాయి, అంటే 26 కులాలను ఇప్పుడు ఎగ్గొట్టేశాడు. ఓకే. ఏమండి? అయితే ఆ లిస్ట్ బేస్ చేసుకున్న తర్వాత 14/8/2014 జీవో 3 ఇష్యూ చేసేసాడు ఆయన. అంటే మీకు తతంగం అంతా 12 రోజుల్లో జరిగిందండి. ఓకే. ఓన్లీ 12 days. అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఎక్కడ కూడా ఫాలో కాలేదండి. ఓకే. అక్రాస్ ది ఆఫీసర్స్ డిస్కస్ చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా బీసీ కమిషన్ లేదు అక్కడ. నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ అప్పుడు బీసీ కమిషన్ లేదు. అంటే ఈ మెంబర్ సెక్రటరీ అనే అతను బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంతే. కమిషన్ అనేది లేదు అప్పుడు. లేదు అప్పుడు లేదు. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం వచ్చింది, బీసీ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోలేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోలేదు అప్పుడు కూడా ఇంకా చేసుకోలేదు. ఎస్. చేసుకున్నప్పుడు వీళ్ళంతా ఆదరాబాదరగా వీళ్ళు ఏమన్నా తీసేయాలి అంటే నేను అనుకోవడం ఏంటంటే పిక్ అండ్ చూస్ ఈ పర్టికులర్ కులాలని పిక్ అండ్ చూస్ కింద ముందే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ముందే నిర్ణయం చేసేసుకుని వాళ్ళ ప్రొసీడింగ్స్ లో అలా రాసుకున్నారు అనమాట. రాసుకునేందుకు జీవో 3 ఇష్యూ చేశారు. జీవో 3లో 26 కులాలను ఎగ్గొట్టేశారు. ఏమండి? ఇది నేను చెప్పిన అది నాకైతే ఏదో ఒక కుట్ర కింద జరిగింది అనేది నాకైతే అనుమానం వచ్చింది. తర్వాత జీవో 3 తర్వాత జీవో 16 ఇష్యూ చేశారు. అది ఫైనల్ జీవో. అంటే జీవో 3లో కొన్ని తప్పులు ఉన్నాయి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి పంపండి అంటే మళ్ళీ జీవో 16 ఇష్యూ చేశారు. అది అయిపోయింది. ఆ జీవో 3, 16 అనేది మనం ఛాలెంజ్ చేసామండి ఇక్కడ హైకోర్టులో. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టులో ఇక్కడ ఒక డివిజన్ బెంచ్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు రిట్ ఏమో డిస్మిస్ చేశారు. ఆ రిట్ డిస్మిస్ చేసిన గ్రౌండ్స్ కూడా మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసాం. మీకు కరెక్ట్ కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసాం. అది జరిగింది. ఓకే. ప్రసాద్ హలో, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆ రోజున ఒక ఇద్దరు సార్ చెప్పండి. ఈ రిట్ డిస్మిస్ అయిన తర్వాత మనం ఎస్ఎల్పి ప్రిఫర్ చేసాం సుప్రీంకోర్టులో. ఎస్ఎల్పి ప్రిఫర్ చేసి అందులో వీళ్ళు వేసిన కౌంటర్లో ఏం చేశారంటే ఏదో గవర్నమెంట్ ఏదో కౌంటర్ వేసిన దాంట్లో కౌంటర్ వేస్తే ఇలాగా వీళ్ళు వాళ్ళు ఓవరాల్ గా ఇలాగే చెప్పారు. ఇలాగ ఇక్కడ లేరు, తెలంగాణ రాష్ట్రంలో లేరు, వీళ్ళు తీసేసిన కులాలు అందుకని వాళ్ళు తీసేయడం జరిగింది అది ఇది అని చెప్పిస్తాను. అంటే అప్పుడు సుప్రీంకోర్టు డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ అడ్మిషన్ ఏమడిగిందంటే మీరు ఇట్లా ఎలా తీసేస్తారు, అయితే మీరు బీసీ కమిషన్ ఏమైనా కన్సల్ట్ చేశారా, బీసీ కమిషన్ రిపోర్ట్ ఏమైనా ఉందా దీంట్లో అని అడిగారు సార్. అంటే అప్పుడక్కడ ఈ రాష్ట్రం తరఫున అపేర్ అవుతున్న అడ్వకేట్ ఏం చెప్పినంటే దట్ ఈస్ నాట్ దేర్ అంటే దెన్ టు కాల్ ఫర్ ది రిపోర్ట్ ఫ్రమ్ ది బీసీ కమిషన్ అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు. బీసీ కమిషన్ ఒక 3 weeks లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని వాళ్ళు పంపించారు సార్. ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంతవరకు కూడా బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు సార్. ఒక ప్రసాద్ గారు, ఒక జడ్జిగా మీరు, ఒక రిటైర్డ్ జడ్జిగా చెప్పండి, ఒక డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఒక బీసీ కమిషన్ లేకుండా ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకి నాకు తెలిసి అప్పుడు ప్రభుత్వ అధినేతల నుంచి వాళ్ళకి సమాచారం వెళ్ళుంటుంది, ఆఫ్ రికార్డ్ ఆర్ ఆన్ రికార్డ్, దెన్ ఓన్లీ వాళ్ళు కూర్చున్నారు. మీరు చెప్పారు 31/7/2014లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ 8కి లిస్ట్ ప్రిపేర్ చేశారు. 14 జీవో నెంబర్ MS నెంబర్ 3 14/8/2014 ది బిలాంగ్స్ టు 138 కులాల్లో 126 కులాలు మనవి కాదని ఇచ్చేసారు. ఇదంతా జరిగిపోయింది కదా. ఇంత జరిగిన కోర్టుకి ఈ ఎవిడెన్స్ సరిపోక వాయిదాల మీద వాయిదా వేసి వాళ్ళు వేసిన పిటిషన్ ప్రతిసారి కౌంటర్ వేయమంటాం, అప్డేట్ వేయమంటాం, వాళ్ళు టైం అడగటం, మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ రాకపోవటం, ఈ లోపల 26 కులాలందరూ కూడా కోర్టులో వేయటం, దానంతా మళ్ళీ రిజిస్టార్ బంచ్ చేయటం, 11 సంవత్సరాలు న్యాయస్థానాల్లో పెండింగ్ ఉంటే సార్ ఇంకా సామాన్య మానవుడికి
ఇటువంటి దాంట్లో మరి న్యాయం జరిగేది ఉంటుందా సార్ ఇంకా కోర్టులో మనకి ఎందుకు జరిగింది ల్యాప్స్ ఆఫ్ డిలే ఆఫ్ ప్రాసెస్? మాకైతే సుప్రీంకోర్టులో 100% న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం అయితే నాకైతే ఉందండి. ఓకే, రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ గా ఓకే 100% ఓకే ఐ కెన్ సీ. ఓకే